జీసస్ డిఎన్ఏ లో 40% ఇండియన్ లీనియేజ్ ఉందా? అసలు ఈ షరౌడ్ ఆఫ్ టూరిన్ అంటే ఏంటి? సో మ్యాటర్ ఏంటంటే, షరౌడ్ ఆఫ్ టూరిన్ ఏదైతే ఉందో దాన్ని క్రూసిఫికేషన్ తర్వాత జీసస్ బాడీ మీద కప్పబడిన ఒక క్లాత్ అని క్రిస్టియన్స్ నమ్ముతారు. అండ్ దాని మీద ఆయన అచ్చు కూడా ఉంటది. దాని మీద ఉన్న అతని బ్లడ్ తీసి చాలా ఇయర్స్ గా ప్రయోగాలు జరుపుతున్నారు. సిన్స్ 1800s ఇప్పటి వరకు జస్ట్ ప్రూవ్ అయినటివి ఏంటంటే, అది ఒక లెనిన్ క్లాత్. ఆ ఇమేజ్ ఏదైతే ఫార్మ్ అయిందో అది పెయింట్ కాదు. దాని మీద ఉన్న బ్లడ్ అయితే హ్యూమన్ ది. క్రూసిఫికేషన్ డీటెయిల్స్ ఏవైతే గాస్పెల్ లో ఉన్నాయో అవి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. ఆ ప్రాంతంలో ఉండే ప్లాంట్స్, పోలెండ్ ట్రేసెస్ కూడా ప్రూవ్ అయ్యాయి. సో ఇప్పుడు బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ ఏంటంటే, ఆ డిఎన్ఏ టెస్ట్ లో 40% ఇండియన్ డిఎన్ఏ ఉన్నట్టు ప్రూవ్ అయింది. బట్ ఇక్కడ వాళ్ళు చెప్తోంది ఏంటంటే, ఎగ్జాక్ట్ గా అది జీసస్ బ్లడ్ అని ప్రూవ్ చేయలేం, అది జీసస్ అని ప్రూవ్ చేయలేం అని చెప్తున్నారు. ఈ క్లాత్ చాలా ప్లేసెస్ లో ట్రావెల్ అయింది, చాలా మంది దీన్ని ముట్టుకున్నారు త్రూ అవుట్ ద సెంచరీస్ అని చెప్తున్నారు. బట్ నా వర్జన్ ఏంటంటే, అది జీసస్ బ్లడ్, జీసస్ మీదే కప్పబడ్డారు అని చెప్పి క్రిస్టియన్స్ అందరూ నమ్ముతారు. అండ్ ఆల్సో ఆ క్రూసిఫికేషన్ మార్క్స్ లైక్ ఆ వూండ్స్ అన్ని ప్రూవ్ అయ్యాయి. అండ్ ఒకవేళ వీళ్ళు చెప్పినట్టు ఎలాగోలాగా ఎవరో ఒకరు ముట్టి ఉంటే మహా అయితే ఏదో 5% 6% వచ్చి ఉంటుంది, లైక్ యూరోపియన్ లాగా. బట్ రెండు ప్రాంతాలు ఇంత దూరంలో ఉన్నా కూడా 40% వచ్చిందంటే హెవీ జెనెటిక్ కనెక్షన్ ఉంటే కానీ సాధ్యం కాదు. అండ్ ఒక థియరీ ప్రకారం మహాభారత్ వార్ జరిగాక చాలా మంది ద్వారకా మునిగిపోయాక మిడిల్ ఈస్ట్ వైపు మైగ్రేట్ అయ్యారని చెప్తారు. ఇంకోటి ఏంటంటే, జ్యూస్ ని యూదులు అంటారు అండ్ కృష్ణయ్య వంశస్థుల్ని యదువంశీకులు అంటారు. కొంచెం సిమిలర్ గానే ఉంది చూడండి. యూదులు, యదువంశం, యాదవులు, ఇది అందరూ నమ్మాలని లేదు కానీ బట్ ఇప్పుడు డిఎన్ఏ ప్రకారం ఇట్లా ప్రూవ్ అయిన దాంతో పోలిస్తే ఎటు చూసుకున్నా ఏదో ఒక కనెక్షన్ ఎంతో కొంత ఇండియాని కనెక్ట్ చేస్తోంది. అండ్ మీరు గమనిస్తే జీసస్ వర్డ్ కూడా హీఈస్ అ సన్ ఆఫ్ గాడ్ అని. కానీ కృష్ణ ఏమంటారు? అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి. అండ్ ఇక్కడ సన్ అంటే డైరెక్ట్ గా కృష్ణయ్యకే పుట్టాల్సిన అవసరం లేదు. ఆ వంశానికి చెందిన వాళ్ళైనా ఆయనకి పిల్లలే అవుతారు, ఆ రాజ్యానికి చెందిన వాళ్ళైనా కూడా ఆయన బిడ్డలే అవుతారు. మనం ఎలా చెప్పొచ్చు అంటే, హీఈస్ నథింగ్ బట్ అనదర్ బుద్ధ ఆర్ బోధిధర్మ. వీళ్ళిద్దరూ ఎలాగైతే రూట్స్ నుంచి బయటకు వెళ్లి వీళ్ళ నాలెడ్జ్ వల్ల వేరే ప్రాంతం వాళ్ళకి దేవుళ్ళు అయ్యారో, సేమ్ అలానే, కాకపోతే ఇతను ఇక్కడ పుట్టలేదంతే. బట్ ఇవన్నీ అందరూ నమ్మాలని లేదు కానీ బిఫోర్ దీస్ ఏబ్రహమిక్ రిలీజియన్స్ మొత్తం సనాతన ధర్మమే ఉండేది అనే దానికి ప్రూఫ్ ఏంటో తెలుసా? ఈ లిస్ట్ చూడండి. సనాతన ధర్మం అంటే ఏదో కాదు, ఇట్స్ నథింగ్ బట్ నేచర్ ని వర్షిప్ చేయడం. త్రూఅవుట్ ద వరల్డ్ అందరూ నేచర్ నే వర్షిప్ చేసేవాళ్ళు. రేపు ఎవడైనా వచ్చి కన్వర్ట్ చేయాలని చూస్తే ఇక్కడి నుండి వెళ్ళిన రక్తాన్ని తీసుకొచ్చి ఇక్కడున్న స్వచ్ఛమైన రక్తాన్ని మార్చడం ఏంట్రా అని అడగండి. అందుకే మూలాలు మర్చిపోకూడదు. రూట్స్ నుండి స్టార్ట్ అయ్యి రూట్స్ ని మర్చిపోయి రూట్స్ నే లేకుండా చేయడానికి చూస్తున్నారు. సో ఆల్వేస్ ఫాలో ద ట్రూత్. సనాతన్ హి సత్య హై. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.